ఇచ్చే సమయంలో మటుకు అస్సలు అర్థం కాని భాష, మనకి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా ఉత్సాహం చచ్చిపోయేలాగా అలాంటి భాష వాడి మనల్ని తికమకలు పెట్టి ఎందుకులే వదిలేద్దాం అనుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో ఉంటాం. అందుకనే నేను కొంచెం సమయం తీసుకున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రిలీజ్ చేసిన ప్రెస్ స్టేట్మెంట్ స్పెషల్ ప్యాకేజ్ మీద అర్థం చేసుకొని నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. చాలాసార్లు ఈ ప్యాకేజ్ని పోయినసారి నేను పాచిపోయిన లడ్డూలు అన్నాను. అంటే నాకు అవగౌరవపరచడమో ఇవన్నీ కాదు, కానీ ఎనలైజ్ చేసిన తర్వాత ఈ ప్యాకేజ్లో వాళ్ళు కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు. మనకు రావాల్సిందే ఇచ్చారు, అంతకుమించి కొత్తగా అయితే ఏమీ ఇవ్వలేదు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు, మంత్రివర్యులు, చాలా మంచిది ప్యాకేజ్, రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా మంచిది అని చెప్పి అని చెప్తా ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే, పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించవచ్చు, ఎంపీలు పెప్పర్ స్ప్రేలు కొట్టొచ్చు, తలుపులు మూసి రాష్ట్రాన్ని పద్ధతి పాడు లేకుండా అడ్డగోలుగా విభజించవచ్చు. అలాగే స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే ప్రాణాలు ఆరిపోతాయని అరుపులు కూడా వినొచ్చు. అవే గొంతులు స్పెషల్ స్టేటస్ రాకపోతే ఏమీ అవ్వదు, పరుసు వేదు అన్న మాటలు వినొచ్చు. అలాగే ప్యాకేజీలు అద్భుతాలు అనొచ్చు, స్పెషల్ ప్యాకేజీలు అద్భుతాలు అనొచ్చు. ఇవ్వని స్పెషల్ స్టేటస్కి హీరోలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చట్టబద్ధత లేని స్పెషల్ ప్యాకేజ్కి సన్మానాలు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఏదన్నా అంటే స్పెషల్ స్టేటస్ మంత్రిదండం కాదు, పరుసువేది కాదు అంటారు. ఏదన్నా మాట్లాడితే, ఇంకా ఏదన్నా అడిగితే స్పెషల్ స్టేటస్ అనేది ఒక ముగిసిపోయిన అధ్యాయం అంటారు. ఢిల్లీ చట్టసభల్లో కూర్చున్న మీకు, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉన్న మీకు స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిన అధ్యాయం కావచ్చు. కానీ కరువు కోరల్లో చిక్కుకున్న అనంతపురం లాంటి జిల్లాకి ఇది ఒక అమృతపు చుక్క. ఇది దయచేసి అంత తేలిగ్గా మాట్లాడకండి. నేను కుటుంబం మీద మమకారం అన్ని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీకి కానీ, భారతీయ జనతా పార్టీకి కానీ, కేంద్ర నాయకులకు కానీ నేను వంత పాడానంటే మనందరికీ, మీ అందరికీ అనంతపురం జిల్లా కరువుతో సహా పోతుంది, సరైన నిధులు వస్తాయన్న ఒకే ఒక్క ఆలోచనతో నేను వాళ్ళకి మద్దతు పలికాను. కానీ అవి జరగనప్పుడు, ఆ మాటలు నిలుపుకోలేనప్పుడు నేను ఖాళీగా కూర్చున్న మనిషిని కాదు, ఉత్త చేతులతో జీహుజూర్ అని ఆడే బానిసని కాదు. నేను మీకు ఇది ముగిసిన అధ్యాయం కావచ్చు గాక, కానీ మీరు మమ్మల్ని వంచి మోసపుచ్చి ఎంతో నమ్మకం పెట్టుకున్న మాకు మీరు మాటలతో వంచారు, మోసం చేశారు. దీని నుంచి మీకు ఇది ముగిసిన అధ్యాయం కావచ్చేమో, కానీ దీని నుంచి ఒక సరికొత్త రాజీ
మీ అందరి మద్దతుతో. దండాలు పెట్టి మరి ఓట్లు అడిగి అందరం ఎక్కి కూర్చున్నాక ప్రజల్ని మర్చిపోతారు, మనుషుల్ని మర్చిపోతారు. కదిరి దగ్గరున్న తిమ్మమ్మ మర్రిమాను కూడా భూమిలో పడి మొలిచి ఎదిగి అనేక శాఖలుగా పెరిగి ఒక చెట్టు కూడా కృతజ్ఞతతోటి ఏదైతే తనకి నీడనిచ్చిందో, ఏదైతే నాకు ఆశ్రయం ఇచ్చిందో ఆ భూమికి దాని ఊడల ద్వారా దండం పెడుతుంది. అలాంటిది మనకున్న సమకాలీన రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు ఓట్లు అడిగి అవి చేస్తాం, మీకు అండగా నిలబడతామని చెప్పి ఈ రోజున మర్చిపోయి ఆకాశం వైపు చూస్తా ఉన్నారు. మనం కనిపించట్లా. వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ మూలాలు, మీ కాళ్ళు, మీ పునాదులు మా ప్రజల దగ్గరే ఉన్నాయి, అవి ఎక్కడా లేవు. అనుకుంటే కూలతోస్తాం, మీరు నిలబడకపోతే కూలతోస్తాం. ఈ స్పెషల్ ప్యాకేజ్లో తలా ఒక మాట్లాడతారు. అరుణ్ జైట్లీ గారు, ఫైనాన్స్ మినిస్టర్, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ అరుణ్ జైట్లీ గారు 2,03,000 కోట్లు ఇస్తున్నామంటారు. శ్రీ వెంకయ్యనాయుడు గారు 2,25,000 కోట్లు ఇస్తున్నామంటారు. వాళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసమే 23,000 కోట్లు ఉంది. ఇద్దరు ఒకటే కేంద్రం నుంచి వస్తున్నారు. ఒకళ్ళేమో 2,03,000 కోట్లు అంటారు, ఇంకొకళ్ళేమో 2,25,000 కోట్లు అంటారు. ఈ మధ్యలో ఆ తేడాలో ఇంకొక పోలవరం ప్రాజెక్టే ఉంది 23,000 కోట్లకి. సో వాళ్ళ మాటల్లోనే స్పష్టత లేదు. రాష్ట్రం విడగొట్టినప్పుడు తలుపులు మూసి ఒక క్లారిటీ లేకుండా ఎలా విడగొట్టారో, ఈ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చేటప్పుడు కూడా అర్ధరాత్రి ఇచ్చారు. ఏదో కొంపలు ముగిపోయినట్టుగా. ఎవరికి భయపడి మీరు ఇచ్చారు? ఎవరి గురించి ఆలోచించి మీరు ఇచ్చారు? ఏ ప్రజల కోసం భయపడి ఆలోచించారు? దేనికి? మీరు ప్రజలకి నిజమైన న్యాయం చేయాలనుకుంటున్నప్పుడు చాలా ప్రశాంతంగా చేయొచ్చు కదా. అర్ధరాత్రి ఎందుకు మీరు? దాంట్లోనే తెలుస్తుంది మీరు మమ్మల్ని వంచిస్తున్నారు, మోసం చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి చట్టబద్ధత లేదు, మీరు కావాలనే మమ్మల్ని వంచిస్తున్నారు ఇంకొకసారి అని మాకు ప్రగాఢంగా నమ్మకం కలుగుతోంది. మొన్న నిపుణులతో కూర్చున్నప్పుడు వాళ్ళిచ్చేది కేంద్ర ఆర్థిక సంఘం 1,70,000 కోట్లు చిల్లర ఇవ్వాల్సి వస్తుంది. దీనికి ఏంటంటే, ఇది అన్ని ట్యాక్సెస్ అన్ని కలెక్ట్ చేసి ఒక కామన్ పూల్కి వెళ్ళి, నేషనల్ కామన్ పూల్కి వెళ్ళాక ఏ రాష్ట్రం వాటా ప్రకారమే ఇవ్వాలి. ఇది వీళ్ళు స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేసినా చెయ్యకపోయినా ఇది మనకి వచ్చేదే ఇచ్చేది. దీనికి చట్ట ప్రకారం మనకు వచ్చేది. ఇది ఎలా ఉందంటే, వీళ్ళు ఇచ్చింది ఇంట్లో ఉన్న ఆలికి అన్నం పెట్టి ఊరికి ఉపకారం చేసినట్టు మాట్లాడుతున్నారు కేంద్రం. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆహా ఆంధ్రభోజ, ఓహో ఆంధ్రభోజ అని చెప్పి చప్పట్లు కొడుతున్నారు, మెచ్చుకుంటున్నారు, సన్మానాలు చేయిస్తున్నారు, సన్మానాలు చేయించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడాలి అంటే శ్రీ నరేంద్ర మోదీ గారి మీద నాకు అపారమైన గౌరవం ఉంది. ఈ దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లగలరని. అలాగని చెప్పి మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు, న్యాయం జరిగినప్పుడు నేను ఎదురెళ్ళి మాట్లాడడానికి వెనకాడను. ఈరోజు వీళ్ళు ఇస్తున్న కామన్ ఫండ్స్ అన్ని ట్యాక్సెస్ కలెక్ట్ చేసి అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్ళి
కేంద్రం మన జనాభా నిష్పత్తి ప్రకారం సగటు ఆదాయం ప్రకారం తిరిగి మనకి ఇవ్వాలి. దాని ప్రకారం 1,70,000 కోట్లు ఇవ్వాలని చెప్పి కేంద్ర ఆర్థిక సంఘం నిర్ణయించింది. దానికి లోటు బడ్జెట్ రెవెన్యూ లోటు ఉందని చెప్పి ఇంకొక 22,000 కోట్లు వేసుకున్నా కానీ 1,92,000 కోట్లు. కానీ మరి ఈ 2,03,000 కోట్లు 2,25,000 కోట్లు వీళ్ళు ఏ పద్ధతిలో చెప్తున్నారో నిపుణులు అన్నారు, ఇది మాకైతే అర్థం కావట్లేదని చెప్పారు. ఇది కేవలం ఇది వాళ్ళ పొలిటికల్ స్కిల్, వాళ్ళ రాజకీయ నైపుణ్యం, రాజకీయ చతురత తప్ప మీకు చట్టపరంగా ఏమి రావాలో అవే ఇస్తున్నారు. కానీ ప్రత్యేకించి స్పెషల్ ప్యాకేజ్గా ఏమి ఇవ్వట్లేదు. మీరు అడిగినా అడగకపోయినా పేరు ఏది మార్చినా అది మీకు రావాల్సింది. ఇది కేవలం మిమ్మల్ని వంచేది అని చెప్పి ఆ నిపుణులు చెప్పారు నాకు. ఒకవైపు మేము మీకు 10% పెంచాం ట్యాక్సెస్లో అని జాతీయ స్కీమ్స్ లో మన్రేగా లాంటి ఇలాంటి స్కీమ్స్ అన్నిటి కలిపి 69 స్కీములతో పాటు కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిష్పత్తిని తగ్గించింది. ఒకవైపు తగ్గించి ఇంకోవైపు ఇచ్చామని చెప్తున్నారు. ఇవన్నీ పేపర్లో అంకెల్లో గారిడి తప్ప ఇంతకు మించి ఇంకేం లేదు. సుజనా చౌదరి గారు, ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడితే ఆయన ఏమంటున్నారంటే, ఒకప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ ఉండేది, ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ తీసేసి మనం ఎయిర్ ఇండియా కింద మెర్జ్ చేసాం. అంత మాత్రాన్ని సర్వీసెస్ ఆగిపోయినా సర్వీసెస్ మారిపోయినాయా, ఏమైనా వెళ్లాల్సిన వాళ్ళు ప్రయాణాలు ఎలాగే చేస్తారు. దీన్ని బేస్ చేసుకొని మీరు అదే కావాలి, ఎయిర్ ఇండియా కావాలి అని కూర్చుంటే పిచ్చితనం అని అన్నారు. అలాగే పోస్టల్ లెటర్స్ అన్ని పోయి ఈమెయిల్స్ వచ్చినాయి అని అన్నారు. పేరు మార్చి సర్వీసెస్ ఇంకా స్పీడప్ అయిన తర్వాత ఇంకా పాతకాలం బూజు పట్టిన ఆలోచన విధానాన్ని బూజు పట్టిన ఆలోచనలు మీరు మాట్లాడితే కుదరదన్నారు. సుజనా చౌదరి గారికి నేను అడిగేది, ఆ విమానాలు ఎగురుతాయి మీరు చెప్పే ఎయిర్ ఇండియా విమానాలు, కానీ మీరిచ్చే స్పెషల్ ప్యాకేజ్ విమానం ఆగిపోయింది, నిలబడిపోయింది. అది కేవలం ఒక పేపర్ విమానమే. అది ఎక్కడికి ఎగరదు, కేవలం పేపర్లోనే ఉంది. మీరిచ్చే స్పెషల్ ప్యాకేజ్కి చట్టబద్ధత లేదు, ఇవ్వలేదు కూడా. దానికి కారణం కూడా ఈరోజు మీకు చెప్తాను. నేను మీకు వాళ్ళు ఇచ్చిన ముఖ్యమైన వాటిల్లో పోలవరం ప్రాజెక్టు, వీటన్నిటి గురించి నేను మీకు కొంత విసుగు కలిగించినా కానీ కొంచెం శ్రద్ధతోటి నా మాట వింటే తర్వాత మన అనంతపూర్ గురించి, మన అనంతపూర్ సమస్యల గురించి, మన అనంతపూర్కి జనసేన ఎలా చేయబోతుంది, ఎలా నిలబడబోతుంది, రాయలసీమ కరువు గురించి మనం ఎలాంటి పోరాటం చేయబోతున్నాం, వాటి గురించి మాట్లాడుతాను. వాటికి వెళ్ళబోయే ముందు వారు ఏదైతే స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారో దాని గురించి మాట్లాడతాం. స్పెషల్ ప్యాకేజ్ గురించి చదివి సైట్ కూడా వచ్చేస్తుంది, అంత చదివాను. నా కళ్ళజోడి కేంద్ర ప్రభుత్వాన్ని కొంత గ్రాంట్ అలౌ చేయమని కోరుకున్నాను. ఈ పోలవరం ప్రాజెక్టు ఒక 3 రకాల ప్రాజెక్ట్. ఇది ఒక 7.5 లక్షల ఎకరాలకి వ్యవసాయ అవసరాలకి డ్యాముల ద్వారా, కాలువల ద్వారా నీళ్లు, అలాగే ఒక 900 పైచిలకు మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేసేది, 500 పైచిలకు గ్రామాలకి 28 లక్షల ప్రజలకి తాగునీరు, పారిశ్రామిక అవసరాలు, అలాగే ఇంకేదైనా మిగులు నీరు ఉంటుంది కృష్ణా రివర్ బేసిన్కి వెళ్ళాలి. అన్నిటికీ కలిపి వాళ్ళు వేసిన బడ్జెట్ 16,000 కోట్లు. దాంట్లో వాళ్ళు చాలా పక్కాగా రాశారు. ఇక్కడ కేవలం కేంద్రం ఇచ్చేది
ఇరిగేషన్ ప్రాజెక్టుగా ఇస్తాం. దానికి ఎంత ఖర్చు అవుతుందో దానికి 100% ఇస్తాం తప్ప మిగతా వాటికి కాదని చెప్పి చాలా క్లియర్గా రాశారు. ఇది అన్ని లెక్కలు వేసుకొని చూస్తే ఆల్రెడీ ప్రభుత్వం అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు కానీ 5,000 చిల్లర, ఇంకా అంతకుముందు కేంద్రం ఇచ్చిన గ్రాంట్తో కలుపుకొని వాళ్ళు ఈరోజు కేంద్రం నికరగా ఇచ్చేది 8,000 కోట్ల మటుకే. దీనికి వాళ్ళు నేషనల్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. కేవలం వాళ్ళు చెప్పేది మేము ఇవ్వగలిగేది ఇరిగేషన్ ప్రాజెక్టు తప్ప ఇంకా దేనికి కాదని తేల్చి చెప్పారు. మరి ఏ విధంగా పోలవరం ప్రాజెక్టుకి జాతీయ స్థాయి ప్రాజెక్టు అయిందో నాకు ఈ రోజుకి అర్థం కావట్లేదు. దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సమాధానం చెప్పి తీరాలి. ప్రత్యేకించి ఇక్కడ రాశారు, ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఫండ్ ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. It will provide 100% of the remaining cost of the irrigation component only of the project అని రాశారు. ఇది మీరు చాలా భయంకరంగా వంచిస్తున్నారు. మీరు నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పి కేవలం ఫుల్ ఫ్లెడ్జ్ తీసుకోవట్లేదు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చామంటున్నారు, దీనికి చట్టబద్ధత కల్పించామంటున్నారు పరిశ్రమల స్థాపనకి. మీరు ఈ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చాం, మీకు ట్యాక్సులు ఇచ్చాం, పరిశ్రమలు చాలా వచ్చేస్తాయి. రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలు ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిశ్రమలు పెడితే మీకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పారు. మీకు పేపర్ మీద ఈ మాట చెప్పడానికే మీకు 2.5 సంవత్సరాలు పట్టింది. 2.5 సంవత్సరాలు పట్టింది ఈ మాట చెప్పడానికి. అలాంటిది ఒక పరిశ్రమ పెట్టి అది ఉత్పత్తి స్థాయికి వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇదంతా మీరు చేసేది మోసం కాదా? ఇది రేపొద్దున ఏమంటారు మీరు? మేము ఇచ్చాం కానీ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు, వెనుకబడిన జిల్లాలో ఎక్కడ పరిశ్రమలు పెట్టాలో గుర్తించలేదు అని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. తిరిగి మనకి మొండి చేయి చూపిస్తారు. రేపొద్దున కేంద్రాలను అడిగితే వాళ్ళు ఏమంటారంటే మేము ఇచ్చాం కానీ మీ వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేదు అంటారు. ఇన్ని రకాలుగా వంచిస్తున్నారు మనల్ని. ముఖ్యంగా మనకు అనంతపురంలో పరిశ్రమలు పెట్టాలంటే నీళ్లు కావాలి. సుక్క నీరు లేని కరువు కోరల్లో తల్లడిల్లే అనంతపురికి పరిశ్రమలు రావాలంటే నీరు లేకుండా ఎలాంటి పరిశ్రమలు పెడతారు? ఇక్కడ ఇంతమంది ఉన్న యువతకి ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారు?